కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండల పరిధిలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలం టోల్గేట్ వేలంపాట తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. నిబంధనల ఉల్లంఘనలు, అధికారుల ఏకపక్ష నిర్ణయాలపై తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి అనుచరులు ఈ వేలంపాటలో పాల్గొనడానికి రాగా వారు ఆలస్యంగా వెళ్లేలా పోలీసులు వారి వాహనాలను దారిలోనే నిలిపివేశారు. దీనిపై సమాచారం అందుకున్న ఏవి సుబ్బారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ కారణంతో తమ అనుచరుల వాహనాలను అడ్డుకుంటున్నారంటూ పోలీసులను ఆయన నిలదీశారు. పోలీసుల అడ్డంకులను దాటుకొని అహోబిలం చేరుకున్న ఏవి సుబ్బారెడ్డి అనుచరులు శ్రీకాంత్ రెడ్డి, శివనాగిరెడ్డి, మౌలీశ్వర్ రెడ్డిలకు పంచాయతీ కార్యదర్శి షాక్ ఇచ్చారు. అహోబిలం గ్రామ పంచాయతీ పరిధిలోని స్థానికులకు మాత్రమే వేలంలో పాల్గొనే అవకాశం ఉందని, ఇతరులకు ప్రవేశం లేదని స్పష్టం చేయడంతో అక్కడికి వచ్చిన వారు అయోమయానికి గురయ్యారు. వేలం ప్రకటనలో ఎక్కడా స్థానికులకే అవకాశం ఉంటుందన్న నిబంధన లేదు. స్థానిక నేతల మెప్పు కోసమే అధికారులు, సిబ్బంది కొంతమంది గుత్తేదారులతో కుమ్మక్కై నిబంధనలను ఇష్టానుసారంగా మార్చేశారు. గ్రామ పంచాయతీ అభివృద్ధికి నిధులు సమకూరాల్సిన ఇలాంటి వేలంలో పోటీ లేకుండా చేయడం ద్వారా ప్రభుత్వ రాబడికి గండి కొడుతున్నారని ఆరోపించారు. ఈ వేలంపాట జరుగుతున్న ప్రాంతంలోకి మీడియా ప్రతినిధులను కూడా అనుమతించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. డిఎల్పిఓ మీడియాను అడ్డుకోవడంపై విలేకరులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా స్థాయి అధికారులు తక్షణమే స్పందించి నిబంధనలకు విరుద్ధంగా జరిగిన ఈ టోల్గేట్ వేలంపాటను రద్దు చేయాలని బాధితులు మీడియా ముఖంగా డిమాండ్ చేశారు. అందరికీ తెలిసేలా విస్తృతంగా ప్రచారం నిర్వహించి తిరిగి పారదర్శకంగా వేలంపాటలు జరపాలని కోరారు.